రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఏది చేసిన సంచలనమే. తాను చెప్పదలుచుకున్నది స్పష్టంగా సూటిగా చెబుతారు. ఎలాంటి జంకు లేకుండా చెప్పడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అలాగే చంద్రబాబు టీడీపీ పైన విమర్శలు చేయాలంటే ధర్మానకు ఎవరు సాటిరారనే చెప్పాలి. అయితే ఇటీవల తరచూ తన ప్రసంగాలతో ధర్మాన వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా కార్యకర్తలను ఉత్తేజపరిచేందుకు తొడగొట్టి మీసం వేలేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు పారదర్శకంగా అమలు అవుతున్నాయన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పాలని తొడగొట్టి మీసం మేలేశారు. టీడీపీ హయాంలో ఊరికి 4 జన్మభూమి కమిటీ మెంబర్లతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు ధర్మాన. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అబ్దుల్లా అందిస్తారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోమారు వార్తల్లో నిలిచారని అయితే మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటీవల తరచూ తన ప్రసంగాల్లో కార్యకర్తలు ఉత్తేజింప చేసేందుకైతే ఆయన చేసిన ప్రసంగాలు అయితే చర్చనీయాంశం అవుతున్నాయితే మనం చెప్పవచ్చు. అయితే ఈరోజు గారమండలం కలిగిపట్నంలో ఏర్పాటు చేసిన ఆసరా కార్యక్రమంలో మహిళలను ఉద్దేశిస్తూ ఆయన ప్రతిపక్షాలకైతే తొడగొట్టి సవాలు విసిరారని అయితే చెప్పడం అయితే ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళని ఉత్తేజపరిచిందని అయితే మనం చెప్పచ్చు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ కార్యక్రమం అమల్లో ఎవరైనా అవినీతి జరిగిందని నిరూపించగలరని 2 పర్యాలు తొడగొట్టి మీసం తిప్పిన ధర్మాన ప్రసాదరావు అయితే ఈరోజు హైలైట్గా నిలిచారని అయితే మనం చెప్పవచ్చు. అదే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో కార్యక్రమాలు చేపడితే ఆ గ్రామానికి 4 లెక్క జన్మభూమి కమిటీల పేరుతో అవినీతి పాల్పడ్డారని అయితే ఆయన నిరూపించిన సందర్భాలు అయితే ఉన్నాయని అయితే చెప్పారు. అదే కార్యక్రమాలు, అదే సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరైనా అవినీతి పాల్పడితే నిరూపించాలని అయితే ఆయన పబ్లిక్గా సవాల్ విసిరారు. సంక్షేమ కార్యక్రమానికి పెట్టింది ఎన్టీ రామారావు ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమాలు కొన్ని అయితే ఉన్నాయని తప్పించి చంద్రబాబు నాయుడు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదని అయితే ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి తెలియజేయవలసిన అవసరం అందరికీ ఉంది. ప్రజలు అందరికీ భాగస్వాములు కావాలి. ఈ కార్యక్రమాలన్నీ ఇతరులకి చెప్పి మళ్ళా అధికారంలోకి జగన్మోహన్ రెడ్డిని తీసుకొస్తున్న ఈ కార్యక్రమాలు మళ్ళీ కంటిన్యూ అవుతాయి తప్పించి ఎవరైనా పొరపాటున ప్రతిపక్ష మాటలు విని వారిని తెప్పించినట్టుగైతే ఇప్పుడు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఏవి కూడా రాష్ట్రంలో అమలు కావాలని అయితే ఆయన కళాఖండిగా చెప్పిన సందర్భాలు అయితే ఈ సమావేశం ద్వారా వాళ్ళకి తెలియజేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు ధర్మాన ప్రసాదరావు అయితే మీసం తిప్పి తొడగొట్టడం అని అయితే అక్కడికి వచ్చిన ఆసరా కార్యక్రమానికి వచ్చిన మహిళలు అయితే ఉత్తేజింపజేసిందని చెప్పవచ్చు. అయితే గత 2 రోజులుగా ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన సమావేశాలకి వెళ్ళకపోవడం చర్చనీయాంశంగా మిగిలిన ధర్మాన ప్రసాదరావు ఈరోజు మరోమారు వార్తల్లో నిలిచారని అయితే ఈరోజు మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఆయన ఏదైనా ఆయన గతంలో మృదువుగా ఆయన మాటల్లో కొంచెం ఆచితూసి మాట్లాడే స్వభావం ఉన్న ధర్మాన ప్రసాదరావు ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో ఆయన గతానికి భిన్నంగా ఆయన చేస్తున్న ప్రసంగాలు అవ్వచ్చు అలాగే ప్రతిపక్షాలపై విమర్శలు కూడా అదే స్థాయిలో ఉండడం అయితే తీవ్ర చర్చనీయాంశం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో అబ్దుల్లా, 6 టీవీ, శ్రీకాకుళం. ఎప్పుడైనా ప్రభుత్వం అందించేటువంటి పథకాలు అందుకోవడానికి నువ్వు నీ ఆత్మవంచన చేసుకుని అందుకోవడం కాదు, నీ వెలగొండాలని మా ప్రభుత్వం కోరుకుంటుందంటే వాళ్ళు పేదవాళ్ళైనా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకం అయినా అందుకోవడంలో ఆమె కూడా దర్జాగా అందుకోవాలి. ఇలా తలంచుకొని ఇలా ఉంచుకొని బాబు చెప్తాం నాయన చెప్తాం అని అందుకునేటువంటి స్థితి ఆ పేదవాళ్ళకి రాకూడదు. తలెత్తుకొని అందుకునే పరిస్థితి ఉండాలి. వాడు ఏ పార్టీ కోటేస్తాడో, ఏ జెండా కట్టాడో, ఏ చొక్కా వేసుకున్నాడో, ఎవరు కోటేస్తాడో అనే విషయాలు మనం పట్టించుకోవద్దని చెప్పినటువంటి మగాడు నాయకుడు జగన్మోహన్.